తప్పులు ఉన్నాయండి. నాకు నిజానికి రాష్ట్రంలో ఏం తప్పులు ఉన్నాయని నేను స్టడీ చేయలేదు. అప్పటికి నేను ప్రెస్ లో ఏం మాట్లాడాను, రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి, దీని మీద కోర్టుకి వెళ్తే అభ్యర్థుల్ని భయపిస్తున్నారు. నా ఇంటెన్షన్ రాష్ట్రంలో తప్పులున్నాయని చెప్పి హైకోర్టు కోర్టుకి వెళ్తే అభ్యర్థుల్ని భయపిస్తున్నారు ఏపీపీఎస్సీ సభ్యులు. ఇది ఎంతవరకు న్యాయమో అని నేను ఆ రోజు ప్రశ్న వేశాను. ఒక విషయం ముందు నేను చెప్పాల్సింది మైకిస్తాను. 1 minute మా బాధ ఏంటంటే మిమ్మల్ని ఎవరు నిందించడం లేదు సార్. తప్పులు ఉన్నాయి కదా, దాన్ని సవరించి ఎగ్జామ్ పెడితే వచ్చే బాధ ఏంది? మాట్లాడిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర తప్పులపై ఏ అభ్యర్థి కూడా నన్ను చెప్పలేదు. అది జరిగిన తర్వాత రాష్ట్రంపై తప్పులు ఉన్నాయా లేదా అనే అంశాలను చర్చించడానికి నా దృష్టికి ఆ అభ్యర్థులు కానీ మరొకరు కానీ నా దృష్టికి తీసుకురాలేదు. ఈ మధ్య కాలంలో అంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ దగ్గర పడే టైంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నాకు చాలా మంది ఒకరిద్దరు ఫోన్ చేసి సార్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అని. ఈ మధ్య అంటే మహా ఇంకా ఒక 1 week లేదా 10 days నుంచి నాకు టచ్ లోకి వచ్చారు. ఆ రోజు అది జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యలో చాలా టైం 8 నెలలు 9 నెలలు టైం అయిందండి. ఈ 8 నెలలు 9 నెలలు ఏ విద్యార్థులు కూడా నా దగ్గరికి గ్రూప్ 2 లో రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి సార్ కరెక్షన్ చేయండి అని చెప్పి నా దగ్గరికి విద్యార్థులు రాలేదండి. ఎందుకంటే వచ్చి ప్రజాప్రతినిధులు కాబట్టి నా దగ్గరికి సార్ ఇలా తప్పులు జరిగాయి మీరు కరెక్ట్ చేయండి అంటే నేను ఫాలో అయ్యి ఉండేవాడిని గవర్నమెంట్ కి. అలా జరగకుండా 1 week బ్యాక్ ఒకరు నాకు కాల్ చేశారు. ఎక్కడి నుంచి చేశారంటే అశోక్ నగర్ నుంచి మేము చేస్తున్నాం అంటే. ఏంటమ్మా ఇష్యూ అంటే నోటిఫికేషన్ లో రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి, దీన్ని పరీక్షను ఆపించండి అన్నారు. నేనేం చెప్పానంటే ఇష్యూ ఎక్కడో లేని అడిగాను, కోర్టులో ఉంది అన్నారు. ఒక ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు మనం జోక్యం చేసుకుంటే